నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈ రోజు మనం కృష్ణా జిల్లాలో ఏమేమి జరుగుతుంది ఏంటనేది చూద్దాం. సో ఇప్పుడు అయితే మనకి ఈనాడు అమరావతి కృష్ణా జిల్లా అంటే అమరావతిలో జరుగుతున్న విషయాలు చూద్దాం. మెయిన్ ఎడిషన్లో ప్రణవనాథం ప్రణమిల్ల జగం అనమాట. నిన్న జరిగిన మన శివరాత్రి సందర్భంగా ఎన్ని వేడుకలు జరిగాయి ఏంటి అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం. తూర్పున బైపాస్ అయ్యేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు అడుగుతున్న భూసేకరణ సర్వే నంబర్లు గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వ స్పందన శూన్యం. సరుకున్న సేవలు లేవు. గన్నవరం నుంచి కార్గో నిలిచిపోయి ఏడాది. తెదేపా పాలనలో ఫలప్రదం వైకాపా వైఫల్యం. సో ఇది అన్నమాట మనకి. ఈయన గురువేంద. సో ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి మృతి. సో మనకి ఏంటంటే అక్కడ ఉన్న చాలా మంది మనం చూస్తున్నట్టు ఉన్నాం. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి చాలా మంది అక్కడ మృత్యువాత పడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి మృతి. తన పేరు వచ్చేసి ఉజ్వల. ఇది మనకి ఏంటంటే కృష్ణా జిల్లా అమరావతిలో మనకి మెయిన్ ఎడిషన్లో ఉంది. సాక్షి కృష్ణా జిల్లా చూద్దాం. ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ కూడా మన శివరాత్రి సందర్భంగా జరిగిన భక్తి ప్రవహించి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ చాలా వరకు ఇక్కడ లైక్ వాళ్ళు స్నానాలు ఆచరించడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇంటర్ విద్య మరింత చేరువ జగనన్న సంక్షేమ సందేశం. ఇక్కడ మైనార్టీల పక్షపాతి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది మన మెయిన్ ఎడిషన్లో ఇదే ఉందన్నమాట. మనకి ఎక్కడ చూసినా ఈ ఎడిషన్లో మాత్రం మనకి సాక్షిలో కూడా మనకి ఎక్కువ శివరాత్రి గురించి మనకి ఇచ్చారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మన కృష్ణా జిల్లా వార్తలు ఇక్కడ ఎలా ఉన్నాయంటే జిల్లా వ్యాప్తంగా భక్తుల శివనామస్మరణం. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే శివుని గురించి మనకి చాలా మెయిన్ ఎడిషన్లో వచ్చింది. సో ఇక్కడ మూడో సొమ్ములతో మాయాజాలం. సీఎం జగన్ హామీ నీటి ముటే. సో అటకెక్కిన దళిత శ్మశాన వాటిక నిర్మాణం. సో ఇక్కడ కూడా అదే చూడు. అనుభవించు రాజాన్ని బడ్జెట్ దందా. సో ఇది ఇక్కడ మన సాక్షి న్యూస్ మెయిన్ ఎడిషన్లో ఉంది మనకి. అండ్ ఈనాడులో కూడా చూస్తే అమరావతి గుంటూరులో చూస్తే మనకి ప్రాణనాథం ప్రజల తేజం. ఇక్కడ కూడా మనకి మన శివరాత్రి సందర్భంగా ఎలాంటిదైతే ఇక్కడ కోటప్పకొండలో ఎలాంటి ఉత్సవాలు జరిగినాయి ఏంటి అని చెప్పి మనకి ఇచ్చారు. సో ఇక్కడ చూసినా కూడా మనకు అదే కనిపిస్తుంది. కళ్ళబొల్లి మాటలు కానరాని మూటలు అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యాంక్ గురించి మనకి నమ్మకం లేక గుత్తేదారుల వెనుకడుగు నత్తనడకన జల్ జీవన్ పథకం పనులు. సో ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ కోటప్పకొండ గురించి మనకు ఉంది. సో ఇక్కడ తూర్పున బైపాస్ అయ్యాన మనము ఇందాక కూడా చూసాం. సో వైకాపా సేవకు ఆర్టీసీ సిద్ధం. ప్రయాణికులకు అష్ట కష్టాలే వాహనాలు ఇవ్వాలని విద్యా సంస్థలపై ఒత్తిడి అనమాట. సో వాళ్ళ సిద్ధం సభలకు వాహనాలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారని మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. సో మన సంస్కృతి ఎంతో గొప్పది. నారా బ్రాహ్మిణి. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ముస్తఫా జిమ్ముకులు. సాక్షి గుంటూరు దినోత్సవం శివోత్సవం. సో నిన్న ఏంటంటే మన మహిళా దినోత్సవం ఇంకా శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే శివరాత్రికి సంబంధించినవి అయితే మనకి మొత్తం ఈ జిల్లా ఎడిషన్లో మొత్తం ఇదే ఉంది మనకి. సీఎం వైఎస్ జగన్ కు మహిళల జేజేలు. ఆరవెల్లికి తరలిన ప్రభలు. చేదుకో కోటయ్య. కోటప్పకొండ తిరునాళ్లకు భారీగా హాజరైన భక్తులు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి. ఆంధ్రజ్యోతి కృష్ణా జిల్లా వార్తలు చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా వాళ్ళు మళ్ళీ శివరాత్రికి సంబంధించింది మనకి చూడొచ్చు. రైట్, ఇప్పుడు ఈనాడు చూస్తున్నాం. ఈనాడులో మన పొట్టి శ్రీరాముల నెల్లూరు చూస్తున్నాం. ఇక్కడ కూడా చూస్తే మనకి శివుడికి మన నిన్న జరిగిన మహారాత్రి సందర్భంగా భక్తులు ఎలాంటి పూజలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మనకి. టాణాలన్నీ ఖాళీ. భూసేకరణే సమస్య. కన్నీటి గుంతలు దోపిడీకి సాక్ష్యాలు. గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాటు పూర్తి. సేవా కార్యక్రమాలతో ఎనలేని తృప్తి. అధికార మండ చక్కబెట్టుకుంటున్నారంతా. అక్టోబర్ 2 నాటికి రైల్వే స్టేషన్ పనులు పూర్తి. చనిపోయిన చేపలే మేత. సో ఇది వచ్చేసి మనకి ఈనాడు మెయిన్ ఎడిషన్. సాక్షి పొట్టి శ్రీరాములు నెల్లూరు. ఇక్కడ మనం చూస్తుంటే వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న విజయసాయి రెడ్డి. 9న నెల్లూరుకి శివరాజ్ సింగ్ చౌహాన్. భారీ ర్యాలీ నడుమ ప్రజలకు అభివాదం చేస్తున్న విజయసాయి రెడ్డి. జన నీరాజనం. వెల్లివెత్తిన అభిమానం. పెట్టుబడి రాయితీని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ చూస్తే మళ్ళీ శివరాత్రి సందర్భంగా పూజలకు సంబంధించిన ఇవి. విలువలతో కూడిన వైద్య సేవలు అందించాలి. సో ఆంధ్రజ్యోతి నెల్లూరు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ నిన్న ఏదైతే మనకి శివరాత్రి సందర్భంగా జరిగిన పూజల గురించి మనకి అయితే మెయిన్ ఎడిషన్లో అయితే ఇచ్చారు. మంచినీటి పథకానికి తుప్పు. కోడ్ ఎప్పుడొస్తుంది. ఆత్మకూరు నుంచి పోటీ చేస్తా. మాజీ మంత్రి ఆనం.
ఈనాడు ప్రకాశం మహాప్రాణ దీపం శివం. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే అక్కడ శివరాత్రి సందర్భంగా జరిగిన అంటే అక్కడ నాట్య ప్రదర్శన ఇవన్నీ మనం చూడొచ్చు. ఎంతమంది భక్తులు వచ్చారు ఏంటి అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. అతివ చేతుల్లోనే అధికారం, ఎవరెలా పోతే వైకాపకేంటి, వంటింటికి కాస్త ఊరట. జిల్లాలలో గ్యాస్ ఏజెన్సీలు 47, మొత్తం గ్యాస్ కనెక్షన్లు సుమారు 8 లక్షలు. జీతాలు ఇవ్వలేని జగన్ సర్కారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాహనాన్ని చుట్టుముట్టిన పారిశుద్ధ్య కార్మికులు. డబ్బు కొట్టు బదిలీ పట్టు, మళ్ళీ ఉపాధ్యాయుల స్థానచలనాలకి సిఫార్సులు. పురం నుంచి రాజకీయ చదరంగం, పశ్చిమంపై ఎంపీ అభ్యర్థుల గురి కార్యాలయాల ఏర్పాట్లో నిమగ్నం. శశివదనం వసూళ్లకే ప్రసన్నం, గుండెల్లో కాకుండా బొమ్మలోనైనా ఉండాలన్న రాళ్ల నుంచి సంచుల వరకు ప్రచార పిచ్చి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మన జగన్ గారి ఫొటోస్ తోనే ఉంది. సో సాక్షి ప్రకాశం అనమాట. ఇక్కడ ఈ మెయిన్ ఎడిషన్ లో కూడా మనకి ఏంటంటే శివరాత్రికి సంబంధించినవి వచ్చినాయి. సత్తా చాటిన బాపట్ల జిల్లా ఎడ్ల జాతలు, మహిళలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి. కొండపిల్లి వైఎస్ఆర్ సిపి గెలుపు ఖాయం, సిద్ధ సభకు పటిష్ట బందోబస్తు. ఆంధ్రజ్యోతి ప్రకాశం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా మనకు శివరాత్రికి సంబంధించిన భక్తులు పూజలు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని. సో ఇక్కడ చూస్తే ప్రలోభాలతో సిద్ధం, పురాతన వెంకటేశ్వర స్వామి విగ్రహం లభ్యం. సో గుండ్లకమ్మ నదిలో లభించిన వెంకటేశ్వర స్వామి విగ్రహం వెల్డన్ ఎరిక్షన్. సో ఇక్కడ చూస్తే మనకి కోవిడ్ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. మహిళా దినోత్సవ సభలో జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతి. సో ఇది ఇవాళ మన కృష్ణా జిల్లాలో ఉన్న న్యూస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.